బియర్ మంచిదా, విస్కీ మంచిదా? జస్ట్ ఇన్ కేస్ ఈ క్వశ్చన్ మీకు కూడా వస్తే ఇది మీకోసమే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్వశ్చన్ సింపుల్గా ఉన్నా కూడా ఆన్సర్ మాత్రం అంత సింపుల్గా ఉండదు, కొంచెం కాంప్లెక్స్ ఉంటుంది. రీజన్ ఏంటంటే దీంట్లో మల్టిపుల్ సినారియోస్ ఉన్నాయి. ఆ సినారియోస్ చెప్పే ముందు ఒక పాయింట్ చెప్తా. అదేంటంటే ఆల్కహాల్ ఏ ఫామ్లో ఉన్నా కూడా బాడీకి అయితే మంచిది కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొంచెం లావు ఉన్నారు ఆర్ మీకు కొంచెం పొట్ట ఉంది. ఆ సినారియోలో మీరు డెఫినెట్గా బీర్ తాగాలనుకోరు. రీజన్ ఏంటంటే ఒక చిన్న బీర్లోనే 150 నుంచి 200 వరకు క్యాలరీస్ ఉంటాయి. అదే మీరు తాగేది స్ట్రాంగ్ బీర్ అయితే క్యాలరీస్ ఇంకొంచెం ఎక్కువ ఉంటాయి. బట్ అదే విస్కీలో చూస్తే ఒక 60 ml పెగ్లో దగ్గర 70 నుంచి 120 వరకు క్యాలరీస్ ఉంటాయి. సో లిటరలీ చెప్పాలంటే 1 స్మాల్ బీర్ ఈక్వల్ టు 2 పెగ్స్ ఆఫ్ విస్కీ. ఈ సినారియోలో మీకు డెఫినెట్గా విస్కీ బెటర్. జస్ట్ ఇన్ కేస్ మీరు వాటర్ ఆర్ సోడా కాకుండా కూల్ డ్రింక్ కలిపారంటే బీర్లో ఉండే క్యాలరీస్ కంటే దాంట్లో ఉండే క్యాలరీస్ ఇంకా ఎక్కువ అవుతాయి. ఇంకొక సినారియోలో ఫర్ ఎగ్జాంపుల్ మీరు సన్నగా ఉన్నారు, మీకు క్యాలరీస్తో పెద్ద ప్రాబ్లం లేదు. అలాంటి టైంలో మీరు డెఫినెట్గా బీర్ తాగాలనుకుంటారు, ఎందుకంటే మీకు కొంచెం క్యాలరీస్ బ్యాలెన్స్ చేసుకునే కెపాసిటీ ఉంది. అండ్ ఇక్కడ ఒక మేజర్ పాయింట్ ఉంది. అదేంటంటే ఆల్కహాల్ ఇచ్చే కిక్ బాడీ మాస్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక లావుగా ఉన్న పర్సన్ అండ్ ఒక సన్నగా ఉన్న పర్సన్ సేమ్ అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ తాగినా కూడా లావుగా ఉన్న పర్సన్కి తక్కువ ఎక్కుతుంది, సన్నగా ఉన్న పర్సన్కి ఎక్కువ ఎక్కుతుంది. ఈ సినారియోస్ పక్కన పెడితే సమ్మర్లో తాగడానికి బీర్ మంచిగా ఉంటుంది. రీజన్ ఏంటంటే బీర్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో డిహైడ్రేషన్ అయ్యే ప్రాబ్లం చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు నేను చేసిన కంపారిజన్లో విస్కీ అనే పేరు మెన్షన్ చేసినా కూడా ఇది అన్ని స్పిరిట్స్కి అప్లై అవుతుంది. మీకు ఏది బెటర్ అనిపిస్తుంది? లెట్ మీ నో. Cheers.